మరో 5 మంది. ఇందులో కూడా ఇంకా ఒకరి పరిస్థితి చాలా విషమంగా ఉన్న పరిస్థితుల మధ్య దాదాపుగా 95% బర్న్స్తో ఇంకా ఒక అన్న ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నాడు. అంటే దాదాపుగా 9 మంది చనిపోయిన ఈ పరిస్థితుల మధ్య ఈరోజు ఇక్కడ ఇలాంటి తరుణంలో మాట్లాడవలసి వస్తూ ఉంది. ఇవాళ నేను కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతా ఉన్నా. మానవత్వం ఏమాత్రం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొని వచ్చి మంచి జరిగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా కోరుతా ఉన్న పరిస్థితులు. ఈరోజు అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఎలా బ్రతుకుతా ఉన్నారు, కార్మికులకు మంచి జరుగుతూ ఉందా లేదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం.